హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 49. ఈ ఎపిసోడ్ అయితే చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ముందే చెప్తున్నాను. కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళైతే చూడొద్దు. ఎందుకు చెప్తున్నానో తర్వాత తెలుస్తుంది మీకు. స్టోరీలోకెళ్ళిపోదాం. ఈసారి సురేష్‌కి ఫోన్ చేసి నిలదీయాలనిపించినా ప్రతిసారి కూడా అతను ఏదో ఒక అబద్ధపు కారణం చెప్తూనే ఉంటాడని గ్రహించి శాంతికి బాగయ్యాక చెప్పబెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆద్య పరిస్థితి అసలు ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు. పృథ్వీ అన్న మాటలు చెవుల్లో మారు మ్రోగుతూ ఉంటే అస్సలు మనస్కరించక అతనికి వీలైనంత దూరంగా ఉండింది ఆద్య. రాధిక చెప్పినా కూడా అతని నీడ దగ్గరికి కూడా వెళ్లే సాహసం చేయలేదు. రాత్రి కూడా హాల్లోనే ఒక మూలన చాప వేసుకుని నిద్రపోవడం మొదలుపెట్టింది. పృథ్వీతో మాట మాట్లాడడం కూడా లేదు. అతను ఊసెత్తినా సరే అక్కడ ఉండడం లేదు ఆమె. అన్నీ గమనించాడు పృథ్వీ. ఆద్య అలా ఉండడం అతనికి అస్సలు నచ్చలేదు. ఆమె అలా ఉండటం వలన ఆమెను కోప్పడే పరిస్థితి ఏర్పడకపోవటం అతనికి మింగుడు పడడం లేదు. అలానే వారం రోజులు గడిచాయి. రాధిక, సురేష్ ఇంట్లో పరిస్థితులు చక్కబడేందుకు వ్రతం కూడా చేయించాలి అనుకున్నారు. ఇక ఆ రోజే దగ్గర ఊళ్ళో పెళ్లికి వెళ్లాల్సి ఉండగా వీలైనంత త్వరగా వ్రతం పూర్తి చేయాలి అనుకున్నారు. దానికోసం పృథ్వీని ఉండమంటే ఎప్పట్లాగానే అతను కుదరదని ముఖం మీద చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇక దాంతో వాళ్ళు చేసేదేమీ లేక ఆద్యకి చీర కట్టి ఇక వ్రతంలో కూర్చోబెట్టి తను సురేష్ కూర్చున్నారు. ఇక మధ్యాహ్నానికల్లా వ్రతం ముగిసింది. ఆ సమయానికే ఆద్యకి నెలసరి మొదలైంది. విషయం రాధికకి చెప్పింది. ఏం పర్వాలేదు, కడుపు నొప్పి మాత్రం వేసుకుని వంట చేసి తన భర్తకు వడ్డించమంది. కనీసం చెయ్యలేనని చెప్పే స్వతంత్రం కూడా అక్కడ ఆమెకి లేదు. సరేనంటూ తలోపింది. కడుపు నొప్పి తీవ్రమవుతూ ఉండగా మాత్రల కోసం వెతికింది కానీ కనబడలేదు. బయటికి వెళ్లి తెచ్చుకునేంత ఓపిక లేక కింద మీద పడి వంట చేసింది. సాయంత్రం అవుతూ ఉండగా ఒంట్లో ఓపిక లేక హాల్లో నేల మీద చాప వేసుకుని వాలిపోయింది. ఎంతసేపటికి కునికిపాట్లు పడుతున్నా కూడా నేల తగిలి నడుం మొత్తం కూడా విపరీతంగా నొప్పి పుట్టడంతో చాప మీద పడుకోలేక ఎలాగో పృథ్వీ లేడు కదా అని బెడ్రూమ్ లో నేల మీద తను పడుకునే పరుపు మీద పడుకుంది. కాస్త కడుపు నొప్పి కుదుట పడగా నిద్రపోయింది తను. రాత్రి తాగి ఇంటికి వచ్చాడు పృథ్వీ. కొన్నేళ్లుగా ఆద్యతో గొడవ పడకపోవటం వలన ఆమెను తిట్టే అవకాశం కోసం చూస్తున్న అతనికి ఆద్య ఆ గదిలోనే నిద్రపోయి ఉండటం కనిపించింది. అంతులేని కోపం రాగా పొళ్ళు గురుకుతూ ఆమె జుట్టు పట్టుకుని లేపాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆద్య. క్షమించండి, నేను బయటికి వెళ్ళిపోతాను అని స్పృహలోకి వచ్చిన మరుక్షణమే వణుకుతూ అంది. బయటికి పొమ్మని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎన్ని రోజులవుతుందో. నువ్వు పోకుండా ఉండడమే కాకుండా ఇంకా నా రూంలోకి వచ్చి పడుకుంటావా అంటూ ఆమెను గోడ కాంచాడు. అతను చెయ్యి విరవడం గుర్తుకు వచ్చి మళ్ళీ ఆ నొప్పిని భరించాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్లీజ్ వదలండి, నేను వెళ్ళిపోతాను అంటూ బలంగా అతన్ని విడిపించుకుంది. అయితే ఆ క్రమంలో పేకల దాకా తాగి ఉన్న అతను ఆద్య నెట్టేసరికి వెనక్కి పడబోయి చేతికి దొరికిన ఆమె చీర కొంగును పట్టుకుని లాగాడు. దాంతో ఆ పైట ఊడిపోగా దాన్ని అతను లాగేసరికి ఆద్య విసురుగా వచ్చి అతని మీద పడిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా లేచి క్షమించండి, తప్పైపోయింది, నేను ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను అంటూ తన కొంగును లాగే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆద్యని అలా చీరలో చూస్తూ మత్తెక్కిన అతని శరీరం మనసుకి కూడా ఆ మైకాన్ని అంటించగా కోరిక నిండిన చూపుతో ఆమెను చూశాడు. ఆ చూపుని ఆద్య గుర్తించలేదు. నిజానికి అలాంటి చూపు ఒకటి ఉంటుందని కూడా ఆమెకి ఎప్పుడూ తెలీదు. మరింత కోపంగా చూస్తున్నాడు అనుకుంది. భయపడింది. పారిపోవటానికి ప్రయత్నించింది. అతని చేతిలో ఉన్న పైటను లాక్కుని పరిగెత్తేందుకు పాదాలు కదిల్చింది. వెనక నుండి ఆమె కొంగు మీద కాలేశాడు అతడు. ముందుకు పడింది ఆద్య. మృగంలా మారి ఆమె మీదకు దూకాడు. గింజుకుంది తను. ఆమెను వింతగా తాకుతూ ఉంటే అర్థమయ్యింది ఆమెకు అతనేం చేస్తున్నాడేంటో అని. ఒక్కసారిగా షాక్తో కళ్ళు పెద్దవి కాగా భయంతో శరీరం మొత్తం వణికింది. ప్లీజ్ వదిలేయండి అంటూ వేడుకుంటూ గింజుకుంది ఆద్య. అతని పశుతత్వం ముందు బలహీన పడిపోయింది ఆద్య. ప్లీజ్ ఇంకెప్పుడు ఇక్కడికి రాను, మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ మళ్ళీ ఇంకెప్పుడు మీకు కనిపించను, నన్ను వదిలిపెట్టండి అని మొత్తుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఆద్య.
అప్పటికే అతని వేళ్ళగోళ్ళు ఆమె చర్మాన్ని చీల్చే పనిలో పడ్డాయి. అతని పళ్ళు ఆమె దేహాన్ని కొరికే పనిలో ఉన్నాయి. ఆమె కళ్ళు సముద్రలై కన్నీళ్లు పొంగుతుండగా ఇక చివరి ప్రయత్నంగా, నాకు పీరియడ్స్, ప్లీజ్ వదిలేయండి అంది. అయినా అతను ఆగలేదు. అలా కోరిక నిండిన ఓ మృగాన్ని తన ఒంటి మీద చూడటానికి భరించలేక అతని చెయ్యి పట్టుకుని బలంగా కొరికేసింది ఆద్య. ఇక దాంతో మంట పుట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు పృథ్వీ. తెల్లని ముఖం మీద అతని వేలిముద్రలు పెదవుల నుండి నుదుటి వరకు కాస్త కన్ను మీదుగా తాకగా స్పృహ కోల్పోయింది ఆద్య. శాంతి ఆరోగ్యం బాగైపోయాక రాత్రి వెళ్దామని గొడవ చేయగా ఉదయం వెళ్దామని నచ్చచెప్పి ఆమెతో పాటు ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చాడు చంద్రశేఖర్. సరిగ్గా అదే సమయానికి పెళ్లికి వెళ్లిన రాధిక, సురేష్ కూడా వచ్చేయగా శాంతి వాళ్ళు అంత హఠాత్తుగా చెప్పా పెట్టకుండా రావడం చూసినా వాళ్ళు ఈసారి కంగారు పడలేదు. ఎందుకంటే ఆద్య తమ ఇంట్లో కోడలుగా ఉండాలన్న కోరిక పంతం ఇప్పుడు వాళ్ళకు లేవు. పైపైనే పలకరింపులు కాగానే తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి నడిచారు నలుగురు. రాత్రి పృథ్వీ లోపలికి వచ్చాక తలుపుకి గడియ పెట్టలేదు. అయితే ఆద్య లేచి తలుపు తీసుంటుందని అనుకున్నారు రాధిక వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళగానే ఆద్య అంటూ కేకేసింది రాధిక. అయినా ఉలుకు పలుకు లేదు. శాంతి శాంతి చంద్రశేఖర్ల కళ్ళు ఆమె గురించి ఇంటి నలుమూలలా వెతికాయి. ఆమె చెయ్యి విరిగిందని, అది వాళ్లకు చెప్పకుండా ఆద్య దాచిందని తెలిసిన దగ్గర నుండి చంద్రశేఖర్ మనసులో లేదు. ఇన్ని నెలల తర్వాత తప్పు చేశానన్న భావన కలిగింది అతనికి. సొంత కూతురికే రక్షణ కల్పించుకోలేని తండ్రి అసలు తండ్రి అవగలడా? అమ్ములు అంటూ పిలిచాడు అతను. కనీసం అతను గొంతు వినైనా వస్తుందేమోనని. ఆమె రాకపోయేసరికి ఆ గొంతు తన నవ్వును చూసే అదృష్టాన్ని, హక్కుని కోల్పోయిందని తెలిసి బాధేసింది అతనికి. ఇక ఎలా లాభం లేదని శాంతి నేరుగా ఆద్య పృథ్వీల గదికి వెళ్ళింది. అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూడగానే ఆమె కళ్ళు పెద్దవి అవడంతో పాటు ఉన్న పాటుగా కన్నీళ్లను నింపుకుంది. తెల్లని పరుపు నిండా ఎర్రగా పరుచుకున్న రక్తం, అస్తవ్యస్తమైన బట్టల్లో ఒంటి నిండా గోళ్ల మరకలు, పంటి ఘాట్లతో స్పృహ లేకుండా పడి ఉన్న తన కూతుర్ని చూడగానే అమ్ములు అంటూ గట్టిగా అరిచి ఉన్న చోటే కుప్పకూలింది శాంతి. ఆమె అరిచిన అరుపుకి వెంటనే లోపలికి పరిగెత్తాడు చంద్రశేఖర్. వాళ్ళకి కాఫీ కోసమని వంటగదిలోకి వెళ్లిన రాధికకు ఆ అరుపు చాలా లీలగా వినిపించగా బయట ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్న సురేష్ కి కాస్త వినిపించింది. లోపలికెళ్లి శాంతిని లేపుతూనే అటుగా చూశాడు చంద్రశేఖర్. ఒక్కసారిగా మనసు ముక్కలైపోయింది. తెలియకుండానే 2 అడుగులు వెనక్కి వేశాడు. ఒక్కసారిగా గోడకి తగిలాడు. 2 క్షణాల తర్వాత తేరుకుని బెడ్ మీద పడుకుని ఉన్న పృథ్వీ వంక చూస్తూనే కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారాయి. రేయ్ అంటూ పట్టరాని కోపంతో పళ్ళు కొరుకుతూ చుట్టూ వెతికి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి అతని తల మీద బలంగా కొట్టాడు చంద్రశేఖర్. శాంతి అప్పటికే ఆద్య చీరనంతా సర్ది రక్తపు మడుగుల్లో ఉన్న ఆమె తలను ఒళ్ళోకి తీసుకుంటూ అమ్ము అంటూ చెంపల మీద తట్టింది. అయినా ఆమె లేవకపోయేసరికి భయమేసి, ఏమండి ముందు ఇలా రండి, అమ్ముని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అంటూ అరిచేసరికి అక్కడికి చేరుకున్నారు రాధిక, సురేష్. శాంతి మాటలతో ఆద్య వంక చూడబోయిన చంద్రశేఖర్ అప్పుడే వచ్చిన సురేష్ ని చూడగానే కోపం కట్టెలో తెంచుకోగా అతని చెంప మీద బలంగా కొట్టాడు. ఎంత నమ్మించావరా? నా బిడ్డని ఇలా చేస్తారా మీరంతా కలిసి? చెప్తా మీ సంగతి అంటూ ఆద్యని ఎత్తుకుని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఇంకా ఐసీయూ బయట పడిగాపులు కాస్తూ ఉన్నారు శాంతి, చంద్రశేఖర్. డాక్టర్ బయటికి రాగానే ఆమె ఎదురుగా వెళ్ళి, ఎలా ఉంది డాక్టర్ అని అడిగారు కంగారుగా. మీ అమ్మాయిని చాలా బ్రూటల్ గా, ఘోరంగా అత్యాచారం చేశారు. అది కూడా ఆమె ఆ టైంలో ఉన్నప్పుడు. మొదటి రోజే ఉన్నట్లుంది. బాగా ఎక్కువగా రక్తం అవుతూ ఉండగా, ఇక అది కూడా గంటల పాటు చేయటం వలన రక్తం చాలా పోయింది. అది కాకుండా ఒంటి నిండా చాలా తీవ్రంగా గాయాలు చేశారు. అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. సర్వర్ సిస్టమ్ డౌన్ అయ్యింది. హార్ట్ బీట్ సరిగ్గా లేదు. మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ ఆమె బ్రతకడం కష్టమన్నారు డాక్టర్. ఒక్కసారిగా ఇద్దరి గుండెలు ఆగిపోయినట్లు అనిపించింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నా కూతుర్ని కాపాడండి డాక్టర్. ఇక అనాలనుకున్నంత అనలేనంత నిశ్శబ్ద శూన్యాన్ని ఆవహించాయి వాళ్ళ మనసులో.
డాక్టర్ వెళ్ళిపోయిన 2 నిమిషాలకి తేరుకుంది శాంతి. చంద్రశేఖర్ వంక కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో చూసి వెంటనే ఆయన కాలర్ పట్టుకుంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూశాడు అతను. కానీ ప్రతిఘటించలేదు. వదిలేయమని చెప్పలేదు. వదలాలని ఆశించలేదు. అతను ఆ కోపానికి అర్హుడని అతనికి తెలిసిపోయింది. నీ వల్లే ఈరోజు నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చింది. అసలు నువ్వు ఒక తండ్రివేనా? ఎంతసేపు పరువు పరువు అని ఆ దరిద్రులు చెప్పిన మాటలు విని కన్న కూతురికి పరిస్థితి తీసుకొచ్చావు. నా బిడ్డకి ఏమైనా కావాలి, భర్తవని కూడా చూడను అని పొల్లు కొరుకుతూ అంది శాంతి. ఐసీయూ అద్దం నుండి స్పృహ లేకుండా పడి ఉన్న ఆద్యాని, తన కాలర్ పట్టుకుని ఉన్న శాంతిని తడి కళ్ళతో చూసి నిశ్చేష్టుడై జీవోత్సవంలా నిలబడి ఉండిపోయాడు చంద్రశేఖర్. సో ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నాకు అసలు ఈ ఎపిసోడ్ చెప్తున్నానే కానీ చాలా బాధగా అనిపించింది. అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.